மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போய் பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ఆలినిలయ్యాయి అరుళ్ ఏలోరెంబావాయ్. శ్రీకృష్ణ పరమాత్మ గోపికల మాటలు విన్నాడు. ఎంతో ఆనందం కలిగింది. వారి సౌందర్యాన్నే చూస్తూ, మీకు నేను కావాలా పర కావాలా, నిజంగా చెప్పండి అన్నాడు. దానికి సమాధానంగా గోపికలు, స్వామి, ఈ వ్రతాన్ని మా పెద్దలు చేశారు. ఇది నీ దర్శనానికి, నీ నామ సంకీర్తనకి ఎంతో ఉపకరించే వ్రతం. దీనికి కావలసిన పరికరాలు మాకియ్యాలి. నీతో కూడి ఈ వ్రతము మేము ఆచరిస్తాం. అందుకోసం పరికరాలు కోరుతున్నాం అన్నారు. ఆశ్రిత వ్యామోహంగల స్వామి అంటూ పిలిచారు గోపికలు. ఇంద్రనీల మణివర్ణుడా, అఘటిత ఘటనా సామర్థ్యంతో చిన్న మర్రియాకుపై శయనించిన వటపత్రసాయి, మేము మార్గశీర్ష స్నానం చేయడానికి పరికరాలు కోరి నీ దగ్గరకు వచ్చాం. ఈ వ్రతాన్ని మా పూర్వులు చేశారు కదా, అదే మాకు ఆచరణీయం. భూమి వణికేలా శబ్దిస్తూ పాలలా తెల్లగా ఉన్న నీ పాంచజన్య శంఖంలాంటి శంఖాలు మాకు కావాలి. విశాలమైన పర అనే వాద్యాలు కావాలి. మంగళాశాసనం చేయడానికి భాగవతులు కావాలి. మంగళ దీపాలు కావాలి. మరి ధ్వజాలు కావాలి. చాందిని మేలుకట్లు కూడా కావాలి. పై పరికరాలు కృపచెయ్యి స్వామి అని గోపికలు ప్రార్థించారు ఈ పాసురంలో.